హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం పాలినామియల్స్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 2.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని వరకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎక్సర్సైజ్ నెంబర్ 2.1. ద గ్రాఫ్ ఆఫ్ y is equal to p of x ఆర్ గివెన్ బిలో ఫర్ p of x పాలినామియల్. పాలినామియల్ కోసం ఒక 6 గ్రాఫ్స్ ఇచ్చారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ p of x. సో వీటి యొక్క నెంబర్ ఆఫ్ ది జీరోస్ అనేది అడుగుతున్నాడు. జనరల్గా మీకు నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? లీనియర్ పాలినామియల్ x+5 అని ఒక లీనియర్ పాలినామియల్ ఉంటే దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క డిగ్రీ 1 కనుక. అదే x² - 2x + 1 దీని యొక్క డిగ్రీ 2 కనుక దీనికి 2 జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఉంటాయి. జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x ద పాలినామియల్ బికమ్స్ 0 ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ది పాలినామియల్. ఇక్కడ x = -5 వేస్తే -5 + 5 0 కనుక x వాల్యూ -5 తీసుకున్నాను కనుక ఈ -5 అనేది ఆ x+5 అనే పాలినామియల్ యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. ఇక్కడ నేను x వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి. సో 1 + 1 2, 1 × 2 -2, 2 - 2 0 అవుతుంది. అంటే x = 1 అనేది ఈ పాలినామియల్ యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్. అదేవిధంగా x³ - 3x² + 3x + 1 ఈ పాలినామియల్ కూడా నేను x = 1 పెట్టాను అనుకోండి. 1³ అంటే 1, సో ఇక్కడ -1 పెడదాం. 1³ అంటే 1, సో 3 × 1 అంటే 3, 3 + 1 4. ఇక్కడ 1 వేస్తే -3 - 1 అంటే -4, 4 - 4 0. అంటే ఇక్కడ x = 1 అనేది జీరో ఆఫ్ దిస్ పాలినామియల్. దీనికి డిగ్రీ 3 ఉంది కనుక దీనికి 3 జీరోస్ ఉంటాయి. దీని డిగ్రీ 2 కనుక దీనికి 2 జీరోస్ ఉంటాయి. దీని డిగ్రీ 1 కనుక 1 జీరో ఉంటుంది. అలాగా మనకి పాలినామియల్ డైరెక్ట్గా ఇస్తే ద నెంబర్ ఆఫ్ ది జీరోస్ అనేది ఈజీగా చెప్పచ్చు. మరి గ్రాఫ్ ఇస్తే ఎవ్రీ పాలినామియల్ రిప్రజెంట్స్ సమ్ గ్రాఫ్స్. x = x+5 అనేది లీనియర్ పాలినామియల్ అంటే ఒక స్ట్రైట్ లైన్ ని డినోట్ చేస్తుంది. x² - 2x + 1 అనేది మనకి ఒక పారాబోలా అనేది డినోట్ చేస్తుంది. అంటే యూ షేప్ ఆకారంలో డినోట్ చేస్తుంది. మరి x³ + 3x² ఏదైనా ఉందంటే అది ఒక కర్వ్డ్ గ్రాఫ్ ని చూపిస్తుంది అనమాట. ఒక కర్వ్డ్ లైన్ అనమాట. ఓకే, ఇదంతా ఓకే. ఇప్పుడు మనకి వీటికి జీరోస్ ఎలా ఫైండ్ చేయాలో నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? ఎనీ కర్వ్డ్ లైన్ ఆర్ ఎనీ కర్వ్ విచ్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ x-axis, how many times it is intersecting x-axis, those are the number of the zeros of the given polynomial. అంటే ఇచ్చిన కర్వ్ అనేది x-axis ని ఎన్నిసార్లు టచ్ చేస్తుందో, ఎన్నిసార్లు మనకి ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ ఇంటర్సెక్ట్ చేసిన నెంబర్ ఆఫ్ ది ఇంటర్సెక్ట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ యాజ్ జీరో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అంటే ఇక్కడ y = p of x కనుక ఈ x-axis ని ఈ y అనే ఒక కర్వ్ అనేది ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ ది జీరోస్ ఉంటాయి అన్నమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ఇది మనకి y = p of x అంటే y = 3 కానీ, y = 5 కానీ, y = 7 కానీ, y = 10 కానీ అలాగా ఏదో ఒక లైన్ మాట ఇది. ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్ అంటే ఏంటి? మనకి y-axis కనుక y = 5 కానీ, y = 10 కానీ, y = 7 కానీ ఈ లైన్. సో ఇది x-axis కి ప్యారలల్గా ఉంది. అంటే ఇది x-axis ఎక్కడ కూడా టచ్ చేయలేదు. మనకి ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కూడా సొల్యూషన్ ఉంది కనుక ఇక్కడ నెంబర్ ఆఫ్ ది జీరోస్ ఎంత? 0. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ సమ్మకి 0 అన్నమాట. అంటే మనకి నెంబర్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంటి? సొల్యూషన్ అనమాట. ఈ ఈక్వేషన్కి లేంటి ఈ ప్రాబ్లంకి మనకి సొల్యూషన్ ఏంటి? 0 ఉంటాయి, ఉండవు అన్నమాట. అంటే దాన్ని ఏది సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ కర్వ్ అనేది ఇక్కడ మనకి టచ్ అవుతుంది. అంటే ఓన్లీ ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో కనుక ఇక్కడ ఏంటి? నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటి? 1. అంటే ఈ కర్వ్ y-axis మనం సంబంధం ఓన్లీ x-axis ని ఇది ఒక దగ్గర టచ్ అవుతుంది కనుక నెంబర్ ఆఫ్ ది జీరోస్ ఎంత? 1.
నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఈజ్ ద ఆన్సర్. ఇకపోతే థర్డ్ వన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఇక్కడ ఒకసారి 1, ఇక్కడ ఒకసారి 2, ఇక్కడ ఒకసారి 3. సో 3 ప్లేసెస్ లో టచ్ చేస్తుంది, ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఆర్ మీట్ అవుతుంది ఎక్స్ యాక్సిస్. కనుక దీనికి ఏమి ఉంటాయి? 3 ఉంటాయి మరి. సో నెంబర్ ఆఫ్ ది జీరోస్ ఇన్ 3. నెంబర్ ఆఫ్ జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3. నెంబర్ ఆఫ్ ది జీరోస్ ఇన్ దీనికి 3 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది పారాబోలా. దిస్ ఈస్ కాల్డ్ పారాబోలా, యూ షేప్. సో ఇది ఎక్స్ యాక్సిస్ ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసినా పర్లేదు, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసినా పర్లేదు. సో ఎన్నిసార్లు టచ్ చేస్తుంది? 2 సార్లు. కనుక ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, అంటే ఇదొక 0, ఇదొక 0. కనుక నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 2. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్ 1, 2, 3, 4. సో కనుక నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి ఇక్కడ? నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ చూడండి 1, 2, 3. సో 3 సార్లు టచ్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్. కనుక నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చాలా చిన్న వీడియో అన్నమాట, ఎందుకంటే ఒక ఎక్సైజ్లోనే ఈ ఒక్క రోమన్ ఉంది కనుక ఈ రోమన్లోనే 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక 6 ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీ అందరికీ అర్థమనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా మంచి కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.